హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. సాస్కే ఇంకా ఇటాచి కలిసి కాబుటోతో చేస్తున్న ఫైట్లో ఇటాచి ఈజనాగి అనే ఫర్బిడెన్ జుట్సు వాడి కాబుటోను ఒక గెంజుట్సులో పెడతాడు. దానితో రియానిమేషన్ ఆపడానికి డిసైడ్ అయిన ఇటాచితో సాస్కే తన బాధ చెప్పుకుంటాడు. ఏం చేసైనా తన అన్నని బాధ పెట్టిన విలేజ్ని డిస్ట్రాయ్ చేస్తా అని చెప్పిన నారుటోనే సాస్కేని మారుస్తాడని నమ్మి ఇటాచి రియానిమేషన్ జుట్సు రిలీజ్ చేస్తాడు. ఇక్కడ ఎలా ఉండగా ఫైకాగిని మాదరా తన వుడ్ క్లోన్స్తో సుసానో యూజ్ చేసి ఓడించిన ఓనోకి అందరికీ ధైర్యం చెప్పడంతో మళ్ళీ ఫైట్ స్టార్ట్ చేసి మాదరాని ఆల్మోస్ట్ సీల్ చేయబోతారు. కానీ మాదరా ఇంకా తన ఫుల్ పవర్ యూజ్ చేసి తన పర్ఫెక్ట్ సుసానో యూజ్ చేయడంతో ఫైకాగే షాక్తో భయపడతారు. ఇదే టైంలో ఇటాచి రియానిమేషన్ జుట్సు రిలీజ్ చేయడంతో రియానిమేషన్ అయిన అన్ని సోల్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఫైకాగేతో ఫైట్ చేస్తున్న మాదరా సుసానో కూడా మాయమవుతుంది. ఇటాచి తన చిట్టి తమ్ముడికి అసలు నిజమంతా చెప్పి ఒక ఎమోషనల్ గుడ్ బై చెప్తాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే రియానిమేషన్ జుట్సు రిలీజ్ అవ్వడంతో తన బాడీని తాను కంట్రోల్ చేసుకోగలను అని ట్సునాడే లవర్ డాన్ ట్సునాడేని కలవడానికి తన గోస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి బయలుదేరతాడు. ఇదే టైంలో రియానిమేట్ అయిన జించురికి సోల్స్ కూడా రిలీజ్ అవ్వడంతో మన హీరో నారుటో ఫైట్కి రెడీ అవుతాడు. కట్ చేస్తే మాదరాతో ఫైట్ చేస్తున్న ఫైకాగే మాదరా రియానిమేషన్ రిలీజ్ అవుతుంటే మేము ఇంకా కాబుటోని కనిపెట్టలేదు, ఒకవేళ కనిపెట్టినా జుట్సును అప్పుడే ఎలా రిలీజ్ చేయగలిగారు, ఇది ఎవరు సాధించుంటారు, ఎవరు చేసినా సరే వాడే మన షినోబి ప్రపంచాన్ని కాపాడిన హీరో, చూస్తుంటే మీ వైపు కూడా గొప్ప షినోబి ఉన్నట్టున్నారు అని మాదరా తన 5 స్టైల్ జుట్సుతో అటాక్ చేస్తాడు. దాని నుంచి ట్సునాడే అందరినీ కాపాడుతుంది. కానీ తన చాక్రా అంతా అయిపోవడంతో 100 హీలింగ్ జుట్సు రిలీజ్ అయ్యి ట్సునాడే స్పృహ కోల్పోయే స్టేజ్కి వెళ్ళిపోతుంది. అయినా పర్లేదు, మాదరా రిలీజ్ అయిపోయాడు అనుకొని రిలాక్స్ అవుతుంది. కానీ మాదరా సోల్ మళ్ళీ రియానిమేట్ అయ్యి సుసానో యూజ్ చేసి ట్సునాడేని అటాక్ చేస్తాడు. కానీ ట్సునాడే దానిని తప్పించుకుంటుంది. నా స్పృహ కోల్పోయాను కదా, ఎలా తప్పించుకున్నా అని ఆశ్చర్యపోతుంటే తప్పించుకోవడానికి కారణం తన లవర్ డాన్ గోస్ట్ ట్రాన్స్ఫర్మేషన్తో ట్సునాడేని కంట్రోల్ చేసి కాపాడినట్టు రివీల్ చేస్తాడు. తన మాజీ లవర్ని చూసిన ట్సునాడే బాగా ఎమోషనల్ అయ్యి తన చావుతో భయం వల్ల జ్ఞాపకాల నుంచి పారిపోతూ ఉన్నా మళ్ళీ మారి ఇప్పుడు తను కోరుకున్నట్టే హొక్కాగే కూడా అయినట్టు చెప్తుంది. థ్యాంక్ యూ ట్సునాడే, నువ్వు నా కళ్ళన్నీ బాగానే నెరవేరుస్తున్నావు. నా చావుతో నేను చాలా బాధ పెట్టా, నన్ను క్షమించు. స్వర్గంలో నీ కోసం వెయిట్ చేస్తుంటా, కానీ అంత తొందరగా రాకు అని ట్సునాడేకి నుదుటి మీద ఒక మంచి ముద్దు పెట్టి నిన్న ఆఖరిలో కాపాడుకున్నా. చూస్తే రియానిమేట్ అవ్వడం వల్ల నాకు కొంత మంచి జరిగింది. తిరిగి ఫైట్లో చూస్తుంటే మళ్ళీ చాక్రా పొందినట్టున్నావు. కొంత సమయానికి నా పాత ఫ్రెండ్ని కలుసుకున్నా, కాసేపు ఆగితే నిన్ను వాడి దగ్గరికే పంపుతా. ఇక్కడ రియానిమేషన్ జుట్సు రిలీజ్ అయినా మాదరా ఎందుకు మాయమవ్వట్లేదు అని కాగే అందరూ షాక్ అవుతారు. రియానిమేషన్ చనిపోయిన వాళ్ళని బతికి తెచ్చే జుట్సు, కానీ దీనికి ఒక రిస్క్ ఉంది. రియానిమేట్ అయిన వాడికి జుట్సు సైన్స్ తెలిస్తే వాడు ఆ రియానిమేషన్ కాంట్రాక్ట్ని తిరిగి రాయొచ్చు. అది జరిగితే మీరు అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లంలో పడతారు. ఎవరు కంట్రోల్ చేయలేని ఇన్ఫినిట్ చాక్రా ఉన్న ఇమ్మోర్టల్ బాడీ జుట్సు యూజ్ చేసినోడికి ఇది చెప్పండి, ఫర్బిడెన్ జుట్సుని ఎప్పుడు నిర్లక్ష్యంగా వాడద్దని అని తన రియానిమేషన్ కాంట్రాక్ట్ రిలీజ్ చేస్తాడు. తన అన్న ఇటాచి మాయమవడంతో ఏం చెయ్యాలో తెలియని సాస్కే అసలు క్లాన్ అంటే ఏంటి, ఒక విలేజ్ అంటే ఏంటి, షినోబి అంటే ఏంటి, అసలు నేనెవరిని అంటూ ఆలోచనలో ఉంటాడు. ఇలా ఆలోచించడానికి కారణం తన బ్రదర్ అయిన ఇటాచి తనకెంత బాధ వచ్చినా విలేజ్ కోసం తన ఫ్యామిలీని చంపడానికి కూడా డిసైడ్ అవుతాడు. అంతేకాక తను రియానిమేట్ అయ్యి మళ్ళీ వచ్చినా మళ్ళీ అందరినీ కాపాడి లీఫ్కి చెందిన ఇటాచి ఉచిహాగా మళ్ళీ కాపాడా అని గర్వపడతాడు. అసలు ఇంత బాధ పెట్టిన విలేజ్ని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు అనుకొని అందుకే అసలు విలేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇలా ఉండగా సుగెట్సు ఇంకా జుగో సాస్కేని కనిపెడతారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రియానిమేషన్ జుట్సు నాపుతున్నా, అసలు ఏం జరుగుతుందో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా అనడంతో సాస్కే కాబుటోని చూపించి కాబుటోనే రియానిమేషన్ యూజ్ చేశాడు. కట్ చేస్తే కాంట్రాక్ట్ తిరిగి రాసిన మాదరా పర్ఫెక్ట్ సుసానో, అది చూసిన ఎవరైనా చేస్తారు అని అంటారు, కానీ అది చూసిన మీరందరూ బతికే ఉన్నారు. మధ్యలో జరిగిన గందరగోళం వల్ల
నా ఇంట్రెస్ట్ క్షీణించింది. ఇక ఆ 9 టైల్స్ వేట మొదలెడితే బాగుంటుంది అనుకుంటా అనడంతో నారుటోకి తనిచ్చిన మాట గుర్తు తెచ్చుకొని సూచికాగే మాదరాన్ని ఎదిరిస్తాడు. కట్ చేస్తే ఇదే టైంలో టైల్బీస్ జించురికి అందరూ మాయమవ్వడంతో టోబీ గెడో స్టాట్యూ యూజ్ చేసి అటాక్ చేస్తే నారుటో తన టీంతో కలిసి దానితో ఫైట్ చేసి ఓడిస్తాడు. చూస్తుంటే నీ నవ్వు మాయమైపోయిందేమో. ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పింది నిజం కాకపోతే ఆ మాస్క్ తీసి చూపించు. భలే చెప్పావు నారుటో, ఎందుకురా వాణ్ణి గెలకడం అనడంతో టోబీకి కోపం వచ్చి 9 టైల్స్ చాక్రా ఉన్న టూల్స్ని సమన్ చేసి గెడో స్టాట్యూలో పెట్టి, ఉన్నది మీ చాక్రాలో భాగమే అయినా పవర్లో ఏమాత్రం తీసిపోదు అని తన జుట్సు యూజ్ చేస్తాడు. ఇదే టైంలో సాస్కే దగ్గర ఉన్న సుగెట్సు, ఏంటి వీడి కడుపులో నుంచి వచ్చేది చూస్తే ఏదో పెద్ద, వాడిని వదిలే. ఇంత జరిగాక మీరు నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు? ఇందాక నువ్వు ఇటాచి కలిసి రియానిమేషన్ ఆపారని చెప్పావు కదా, కానీ అది మాదరా మీద పని చేసినట్లు లేదు. అవునా? పని చెయ్యలేదా? ఇక్కడ సుగెట్సు తను కనిపెట్టిన స్క్రోల్ని సాస్కేకి ఇస్తాడు. ఇది చూసిన సాస్కే, ఇదే నాకు కావాల్సింది, సర్వం తెలిసిన మనుషులు, కానీ దీనికి ముందు ఒకరితో కలవాలి. ఎవరిని? ఓరోచిమారుని. ఏం మాట్లాడుతున్నావు? ఓరోచిమారుని చంపింది నువ్వే కదా. ఓరోచిమారు లాంటోడు ఇంకా చావలేదంటే నీకు నమ్మశక్యంగా లేదా? వాడెంత నీచమైన వాడైనా వాడితో నేను ఒక పని చేయించుకోవాలి. సర్వం తెలిసిన వాళ్ళని చూసే టైం వచ్చింది. ఓరోచిమారుని ఎలా కలుస్తావు? సర్వం తెలిసిన వారంటే ఎవరు? నీకు తెలియాల్సిన అవసరం లేదు. అంతేకాక ఓరోచిమారుని రీసెర్చ్ చేయడం మంచి ఐడియా కాదు అంటూ సుగెట్సు ఎంతగానో చెప్తున్నా కాబుటో ఫ్లెష్ ద్వారా లభించిన ఓరోచిమారు సెల్స్ని ఆంకోలో ఉన్న ఓరోచిమారు కర్స్ మార్క్ మీద వాడి అన్సీలింగ్ యూజ్ చేయడంతో ఓరోచిమారు మళ్ళీ తిరిగి రీసెరక్ట్ అవుతాడు. నన్ను రీసెరక్ట్ చేసేవాడివి నువ్వవుతావని నేనెప్పుడూ ఊహించలేదు. ఓరోచిమారు, నువ్వు నా కోసం ఒకటి చెయ్యాలి. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆంకో బాడీ నుంచి అంతా చూస్తూనే ఉన్నా. అయితే నీకు యుద్ధం గురించి తెలుసా? తెలుసు, కానీ నా ఇంట్రెస్ట్ అంతా ఉంది మాత్రం సాస్కే నీ బాడీ మీద అని చెప్పినా ప్రస్తుతం దానిని తీసుకునే శక్తి నా దగ్గర లేదు అంటుండగా సాస్కే స్క్రోల్ చూపించడంతో, ఇప్పుడు వాళ్ళనెందుకు కలవాలనుకుంటున్నావు? నాకు ఇప్పుడు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి కాబట్టి వాళ్ళని అన్నీ అడగాలనుకుంటున్నా. అన్నీనా? తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వింకా పెళ్ళోడివి. తప్పుగా చెప్పావు. నేను ఇంకా పెళ్ళోడిని కాదు. పెళ్ళోడిలా ఉండలేను. ఇదంతా ఎందుకు మొదలైందో తెలుసుకోవాలనుకుంటున్నా. అసలు నేనేం అవ్వాలి, ఏం చెయ్యాలనుకుంటున్నా? నీ ప్రతీకారం కరెక్టో కాదో అని అనుమానపడుతున్నావా? లేదు. ఇటాచీని మళ్ళీ కలుసుకోవడంతో లీఫ్ విలేజ్ పై నాకున్న ద్వేషం మరింత పెరిగింది. కానీ నేను తెలుసుకోవాలనుకుంటున్నా, చావులో కూడా ఇటాచి తనని లీఫ్ షినోబి అని చెప్పి తనని ఎంతగానో బాధపెట్టిన విలేజ్ని ప్రొటెక్ట్ చేశాడు. అసలు ఇటాచి ఎవరు? క్లాన్ అంటే ఏంటి? విలేజ్ అంటే ఏంటి? వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. దాని ద్వారా నా సమాధానం కనిపెడతా. వీడింకా ఇటాచి ద్వారా మ్యానిపులేట్ చేయబడుతున్న సాస్కే కాదు. ఇప్పుడున్న నువ్వు కూడా నాకు నచ్చావు అంటూ కాబుటోలో ఉన్న తన చక్ర అంతా ఓరోచిమారు అబ్జర్వ్ చేసుకొని, సరే నీకు హెల్ప్ చేస్తా, నాతో రా. మనం ఎక్కడికి వెళ్తున్నాం? నీకు బాగా తెలిసిన ప్లేస్కి పద, ఇక వెళ్దాం. కట్ చేస్తే మన హీరో నారుటో దగ్గర టోబీ యూజ్ చేసిన జుట్సు 10 టైల్స్ని రీసెరక్ట్ చేయడానికి అని రివీల్ అవుతుంది. కానీ ఏం జరుగుతుంది? వాడు వార్ డిక్లేర్ చేసిందే 8 టైల్స్ ఇంకా 9 టైల్స్ చక్రా కోసం. కానీ వాళ్ళని ఇంకా క్యాప్చర్ చేయకుండా ఏం చేస్తున్నాడు? ఇక్కడ బీకి టోబీ ముందు చెప్పిన, ఉన్నది మీ చక్రాలో భాగమే అయినా పవర్లో ఏమాత్రం తీసిపోదు అన్న విషయం గుర్తొచ్చి ముందుగా తన టెంటికల్ చక్ర అబ్జర్వ్ చేసుకున్నట్టు రివీల్ చేస్తాడు. ఇదే టైంలో నారుటోలో ఉన్న కురామా ఆ టూల్స్లో తన చక్రాలో కొంత భాగం ఉన్నట్టు రివీల్ చేసి నారుటోని కంట్రోల్లోకి తీసుకొని ట్రెజర్ టూల్స్లో ఉన్న కింకకు ఇంకా గింకకులో తన చక్ర ఉన్నట్టు అందరికీ రివీల్ చేస్తుంది. కానీ ఉన్నది 8 టైల్స్ ఇంకా నా చక్రాలో భాగమే కాబట్టి రీసెరక్ట్ అవ్వబోయే 10 టైల్స్ ఎలా ఉంటుందో చెప్పలేం. 10 టైల్స్ పూర్తిగా రీసెరక్ట్ అవ్వడానికి ముందే మనం దానిని ఆపాలి. కకాషి, ఏదో ఈజీగా చేయగలిగినట్టే మాట్లాడుతున్నావే. నీ బతుకంతా చెయ్యలేకపోయిన వాటి గురించి విచారిస్తావు. అసలు ఎవడ్రా నువ్వు? మొఖాలు గుర్తు పెట్టుకోలేని వాడికి చెప్పినా ఏం లాభం? కకాషి, చేసేదేమైనా ఉంటే వెంటనే చెయ్యి.
ఒకవేళ టెంటైల్స్ పూర్తిగా రీసరెక్ట్ అయితే అది ప్రపంచ నాశనానికి దారితీస్తుందని సేజ్ ఆఫ్ సిక్స్ పాత్స్ ఎప్పుడూ చెప్తుండేవారు. టెంటైల్స్ నిజంగా అంత పవర్ఫుల్లా? దానిలో వన్ టైల్స్ నుంచి నా వరకు అందరికీ కలిపినంత చక్ర ఉంటుంది. అది ప్రపంచంలో చాలా నేషన్స్ని ధ్వంసం చేసింది. నిజం చెప్పాలంటే దానిని నేను ఒక్కడనే అస్సలు ఓడించలేను. కానీ ఇప్పుడు వాడిలో 8 టైల్స్ ఇంకా నా చక్రాలో ఒక భాగం మాత్రమే ఉంది. కాబట్టి ట్రై చేయొచ్చు. మీరందరూ పొరపడుతున్నారు. నా ప్లాన్కి 10 టైల్స్ పూర్తిగా రివైవ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా గోల్ సూపర్ గెంజుట్సు అయిన ఇన్ఫినిట్ సుకుయోమి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని గెంజుట్సులో పెడతా. ఎవ్వరికీ సొంతం కాని ప్రపంచం, యుద్ధాలే జరగని పర్ఫెక్ట్ ప్రపంచం. కాబట్టి 10 టైల్స్ పూర్తిగా రివైవ్ అవ్వకపోయినా నా ఇన్ఫినిట్ సుకుయోమి ప్లాన్ పూర్తి చేయొచ్చు అనడంతో మన హీరో నారుటో తన మదర్, ఫాదర్ ఇంకా తన సెన్సే జిరాయాని తను చిన్నప్పటి నుంచి కన్నా కళని గుర్తు తెచ్చుకొని, నేను ఇప్పటి వరకు ఉన్న హోకాగే అందరికన్నా గొప్ప హోకాగే అవుతా, అదే నా కళ అని మన హీరో నారుటో తన రసింగంతో అటాక్ చేస్తే టోబీ దానిని ఆపితే, దానికన్నా ముందు నీ మాస్క్ పగలగొట్టాలేమో, ఈ స్టాట్యూని టచ్ చెయ్యనివ్వను అంటుండగా మెల్లగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న స్టాట్యూని చూస్తాం. దానితో మన హీరో నారుటో తన క్లోన్తో అటాక్ చేయడానికి బయలుదేరితే గాయ్ ఇంకా కకాషి బ్యాకప్ ఇస్తారు. అటాక్ చేసిన క్లోన్ నుంచి టోబీ తప్పించుకొని అటాక్ చేస్తే అది క్లోన్ అని కన్ఫర్మ్ కావడంతో ఒరిజినల్ నారుటోని టచ్ చేసే టైంకి గాయ్ అటాక్ చేయడంతో తన జుట్సుతో తప్పించుకుంటాడు. దానితో గాయ్ గ్యాప్ ఇవ్వకుండా అటాక్ చేస్తుంటే, అయితే ముందు నీ పని ముగిస్తా అని గాయ్ని టచ్ చేయడానికి ట్రై చేసిన గాయ్ గ్యాప్ లేకుండా అటాక్ చేసి తప్పించుకుంటాడు. దానితో నారుటో టోబీని అటాక్ చేస్తుంటే కకాషి తన కాముయితో స్టాట్యూని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మధ్యలో ఆగిపోవడంతో ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటాడు. ఈ గ్యాప్లో టోబీని నారుటో అటాక్ చేస్తే టోబీ తన జుట్సుతో టెలిపోర్ట్ అయ్యి నారుటోని అటాక్ చేస్తాడు. ఇదే టైంలో కకాషిని టోబీ వైపు విసిరితే టోబీ నారుటోని టచ్ చేయడాన్ని ఆపడం కోసం కూనాయితో అటాక్ చేస్తాడు. దాని నుంచి తప్పించుకొని కూనాయిని టోబీ నారుటో వైపు తంతాడు. దానిని కకాషి తన కాముయితో మాయం చేస్తాడు. ముగ్గురం కలిసిన వాడిని ఆపలేకపోతున్నాం అని మన హీరో నారుటో ఫీల్ అవుతూ ఉండగా టోబీ మాస్క్ కట్ అవుతుంది. ఇది చూసిన మన హీరో నారుటో ఇది ఎలా జరుగుంటుంది అని అడగడంతో నారుటో, ఇది ఇందాక నీ పంచుతో అటాక్ చేయడం వల్ల జరిగిందేమో, అది అయ్యుండదు, చూస్తుంటే ఏదో షార్ప్ బ్లడ్తో కట్ అయినట్టు అయింది అని ఆలోచిస్తూ ఉండగా ఖాళీగా ఉండడం ఎందుకని 8 టైల్స్ గెడో స్టాట్యూని అటాక్ చేస్తుంది. దానిని టోబీ ఉచిహా ఫ్లేమ్ ఫార్మేషన్ అనే బ్యారియర్ యూజ్ చేసి ఆపుతాడు. వీడిని ఓడిస్తే కానీ ఆ స్టాట్యూని ఆపలేమనుకుంటా, ఒకవేళ వీడు, కానీ అది అసాధ్యం అంటూ ఇందాక తను కాముయితో మాయం చేసిన కూనాయి చేసిన అటాక్ వల్ల మాస్క్ కట్ అయిందనుకొని టెస్ట్ చేయడానికి తన టీంకి ప్లాన్ చెప్తాడు. దానితో ముగ్గురిని టోబీ వైపు విసిరితే ఫస్ట్ గాయ్ ఇందాకలాగా గ్యాప్ లేకుండా అటాక్ చేద్దామనుకుంటే టోబీ గాయ్ నంచక్ని అడ్డుకొని దానిని అబ్జర్వ్ చేస్తుండగా నారుటో తన రసింగంతో అటాక్ చేస్తే దానిని టోబీ తప్పించుకుంటాడు. కానీ వెంటనే తన భుజం మీద రసింగన్ బ్లాస్ట్ అయినట్టు పడిపోతాడు. దీనికి కారణం కకాషి తన కాముయితో రసింగన్ని మాయం చేయడం అని, కకాషి కామోయి ఇంకా టోబీ యూజ్ చేస్తున్న జుట్సు ఒకే డైమెన్షన్ని వాడుకోవడం వల్ల ఇలా జరుగుతుందని, దానివల్లే ఇందాక ఇంకా ఇప్పుడు నారుటో రసింగన్ని తప్పించుకోవడానికి ఆ డైమెన్షన్కి మాయమైతే అదే టైంకి కాముయితో రసింగన్ని అక్కడికి పంపడం వల్ల ఆల్రెడీ అక్కడ ఉన్న తన బాడీకి డ్యామేజ్ జరిగిందని, సింపుల్గా చెప్పాలంటే వాడి ట్రాన్స్పోర్టేషన్ టెక్నిక్ కాముయి యూజ్ చేస్తున్న టైం స్పేస్ని వాడుకుంటుంది అని కకాషి రివీల్ చేస్తాడు. అసలు మీ ఇద్దరు విజువల్ జుట్స్ ఎందుకు లింక్ అయి ఉన్నాయి? అన్ని ట్రాన్స్పోర్టేషన్ టెక్నిక్స్ ఇలానే అందరికీ లింక్ అయి ఉంటాయా? కాదు, నాకు తెలిసి మా ఇద్దరివి లింక్ అయి ఉన్నాయి. కకాషి, అయితే వీడు నీకు ఆ కన్ను ఎక్కడ దొరికింది? ఎక్కడ? ముందు జరిగిన లాస్ట్ గ్రేట్ వార్లో కాననాబి బ్రిడ్జ్ బ్యాటిల్ దగ్గర. ఇక్కడే నీకు షారింగన్ హీరో అనే నిక్ నేమ్ కూడా వచ్చింది కదా. అంటే నువ్వు నీ నోటితో ఏది పడితే అది వాగకు, మాట్లాడడం తప్ప ఏమీ చెయ్యలేవు. ఇప్పటికే చాలా లేట్ చేసావు. ఈ ప్రపంచం గురించి తెలుసు కదా, మనం కోరుకునే ఏ కోరిక తీరదు. అందుకే ఇన్ఫినిట్ సుకుయోమితో అందరి కలలు తీరేలా చేస్తా. ఒక హీరో అయిన నువ్వు సమాధుల ముందు ఏడుస్తూ గడిపే అవసరం లేకుండా చేస్తా. రేయ్, ఇంకా అదే సోది చెప్తున్నావా? నేను నీకు చెప్పా కదా,
హోకాగే అవ్వడమే నా డ్రీమ్. ఇప్పటికే చాలామంది చాలానే అప్పచెప్పారా, కానీ నారుటో, జిరాయా ఇంకా ఫోర్త్ నీకు అప్పచెప్పినవి నువ్వు కోల్పోతే వాళ్ళు ఏమనుకుంటారు అనడంతో నారుటో, జిరాయా ఇంకా మినాటో తనపై నమ్మకం ఉంచింది గుర్తు తెచ్చుకుంటే, నారుటో, వాళ్ళు నీకు అప్పచెప్పినవి కోల్పోతే నీ గురించి నువ్వేమనుకుంటావో అనడంతో నైన్ టైల్స్ నారుటోతో స్విచ్ అయ్యి, నువ్వు చెప్పేవి వీడికి వర్తించవు. ఫోర్త్ హోకాగే వీడికి అప్పచెప్పింది నన్నే. నారుటో నన్ను ఫ్రెండ్లా చేసుకోవడమే కాకుండా నా పవర్ని పూర్తిగా మాస్టర్ చేశాడు. ఫోర్త్ హోకాగే నారుటోలో నన్ను సీల్ చేసింది నిన్నోడించడానికే. ఇక పద నారుటో అనడంతో మన హీరో నారుటో తన చాక్రా మోడ్లోకి మారి అటాక్ చేస్తాడు. ఇక్కడ కకాషి ఇది వాడేనా అన్న కన్ఫ్యూజన్లో ఉంటాడు. దానితో గాయ్, కకాషి నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, నాకు అలానే అనిపిస్తుంది, కానీ దానిని పక్కన పెట్టు. నీ స్టూడెంట్ నారుటో ఆల్రెడీ ఎంతో కష్టపడి పోరాడుతున్నాడు. ఇదే టైంలో ఒక్కడివే నన్ను ఓడించగలవా అని టోబీ కూనాయితో అటాక్ చేస్తే నారుటో దానిని ఆపి, నేనొక్కడనే కాదురా, కూరామాని మర్చిపోకు, అలానే బి ఇంకా ఎయిట్ టైల్స్, గాయ్ సెన్సే ఇంకా కకాషి సెన్సే కూడా ఉన్నారు అన్న నారుటో మాటలకి కకాషి మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. వెంటనే టోబీ పైకెగిరి తన చాక్రా రాడ్స్తో అటాక్ చేసి ఎయిట్ టైల్స్ని ఆపుతాడు. ఎయిట్ టైల్స్ని షీల్డ్లా వాడుకొని నారుటో తన క్లోన్ని రసెంగన్తో అటాక్ చేయడానికి పంపి మెయిన్ బాడీతో టెయిల్ బీస్ట్ బాంబ్ రెడీ చేస్తాడు. ఇదే టైంలో టోబీని అటాక్ చేయబోతున్న క్లోన్ రసింగన్ని కకాషి కాముయితో మాయం చేస్తుంటే టోబీ అటాక్ చేయడంతో క్లోన్ మాయమైపోతుంది. చాక్రా అంతా అయిపోవడంతో కకాషి పడిపోతాడు. కాముయితో నారుటో రసింగన్ని మాయం చేసే ముందే క్లోన్ని అటాక్ చేశా అని టోబీ అనుకుంటుండగా నారుటో టెయిల్ బీస్ట్ బాంబ్తో అటాక్ చేస్తాడు. దాని నుంచి తప్పించుకోవడానికి టోబీ టెలిపోర్ట్ అయితే అక్కడ ఆల్రెడీ రసింగన్ యూస్ చేస్తున్న నారుటో ఉంటాడు. దానితో ఇందాక టోబీ అటాక్ చేయడానికి ముందే కకాషి టెలిపోర్ట్ చేసింది రసింగన్ని కాదు నారుటో అని రివీల్ అవుతుంది. ఇక అంతే, మన హీరో నారుటో చెప్పినట్టే తన రసింగన్ యూస్ చేసి టోబీ మాస్క్ పగలగొడతాడు. మాస్క్ పగలడం చూసిన కకాషికి తన పాస్ట్ గుర్తొస్తుంది. అకాడమీకి లేట్గా వచ్చిన ఫ్రెండ్కి హెల్ప్ చేసిన ఇంకో ఫ్రెండ్. ఇలా కకాషి గెనీన్ అయ్యాక తన కొత్త టీమ్మేట్స్ అయిన ఓబిటో ఇంకా రిన్ని కలుసుకుంటాడు. మనకి తెలిసిందే కదా అకాడమీ గ్రాడ్యుయేషన్ తర్వాత బెల్ టెస్ట్ అని. అలానే కకాషి తన టీమ్మేట్స్ అయిన ఓబిటో ఇంకా రిన్తో కలిసి వాళ్ళ సెన్సే అయిన మినాటోతో బెల్ టెస్ట్ కూడా తీసుకుంటాడు. తన టీమ్మేట్స్ అయిన రిన్ ఇంకా ఓబిటో కలిసి ఫైట్ చేసిన మినాటో దగ్గర బెల్స్ తీసుకోలేక ఓడిపోతారు. కానీ కకాషి వెంటనే మినాటోని అటాక్ చేస్తే, సెన్సే ఈరోజు నేను గెలవబోతున్నా, ఇంతసేపు దాక్కోవడమేనా నీ స్ట్రాటజీ? కాదు, వాళ్ళని కాపాడుతూ మీతో ఫైట్ చేయడం కష్టం, అందుకే నేను వాళ్ళని ఓడించేదాకా వెయిట్ చేసావా? Not bad, but not enough to beat me. I'm not through yet. Shadow Clone. వెంటనే కకాషి అప్పుడే తను క్రియేట్ చేస్తున్న చిడోరితో ఓడిద్దామనుకున్న మినాటో తన ఫ్లయింగ్ రైజిన్తో ఓడిస్తాడు. ఇక్కడ ముందుగా అటాక్ చేసినప్పుడు కకాషిని మార్క్ చేయడం వల్ల ఇది జరిగినట్టు రివీల్ అవుతుంది. అలా తర్వాత చూనిన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. దానికి ఓబిటో బామ్మకి హెల్ప్ చేయడం వల్ల లేట్గా వస్తాడు. తర్వాత ఫారెస్ట్ ఆఫ్ డెత్లో గాయ్ టీమ్తో జరిగిన ఫైట్లో నోట్లో చాక్లెట్ ఉండడం వల్ల ఓడిపోతాడు. ఓబిటోకి రిన్ అంటే చాలా ఇష్టమని, రిన్తో ఏదో ఒకరోజు హొకాగే అవుతా అని చెప్పినట్టు కూడా రివీల్ అవుతుంది. అలా అందరికన్నా కకాషి ముందు చూనిన్ అవుతాడు. కష్టపడి ఓబిటో కూడా చూనిన్ అవుతాడు. చూనిన్ అయిన తర్వాత రిన్ని కలిసి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే రిన్ కకాషి జోనిన్ అయినందుకు ఏమైనా సెలబ్రేషన్ ప్లాన్ చేద్దాం అనడంతో డ్రాప్ అయిపోతాడు. అలా థర్డ్ గ్రేట్ నింజా వార్ దగ్గరికి వస్తాం. ఎనిమీ బ్యాకప్ని ఎలాగైనా ఆపడం కోసం ఎల్డర్స్ అందరూ కలిసి ఒక బ్రిడ్జ్ని డిస్ట్రాయ్ చేయడానికి ఫిక్స్ అవుతారు. దాని పేరే కన్నాబి బ్రిడ్జ్. ఈ మిషన్కి అప్పటి హొకాగే అయిన హిరుసెన్ సారుటోబి, జోనిన్ అయిన మినాటో ఇంకా తన టీం మెంబర్స్ అయిన కకాషి, ఓబిటో ఇంకా రిన్నిని పంపడానికి డిసైడ్ అవుతాడు. ఇక్కడికి కూడా ఓబిటో లేట్గానే వస్తాడు. మళ్ళీ లేట్గా వచ్చావా?
ఎప్పుడు కలుద్దాం అనుకున్నావో మర్చిపోయావా? నువ్వు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ షినోబి, కాబట్టి రూల్స్ అన్నీ ఫాలో అయితే బాగుంటుంది. రోడ్ క్రాస్ చేస్తున్న ఒక బామ్మకి హెల్ప్ చేయడంతో లేట్ అయింది. సరే బాగానే అబద్ధాలు చెప్తున్నావులే, వదిలే కాకాషి, హెల్ప్ చేస్తే మంచిదేగా. సెన్సే మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఉండండి. ఇక్కడ మీకు కకాషి క్యారెక్టర్ గురించి కొంచెం చెప్పాలంటే, తన ఫాదర్ అయిన వైట్ ఫ్యాంగ్ తన మిషన్లో ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడానికి రూల్స్ని పక్కన పెట్టి మిషన్ ఫెయిల్ అయినందుకు ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతాడు. కాబట్టి ఇది చూసిన కకాషి ఎప్పుడైనా షినోబికి రూల్స్ ఇంకా మిషన్ కంప్లీట్ చేయడమే ముఖ్యం అని మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. బేసిక్గా చెప్పాలంటే గతంలో కకాషికి ఫ్రెండ్షిప్ ఇంకా టీం వర్క్ కన్నా తన మిషన్ ఇంకా రూల్సే ఇంపార్టెంట్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, రూల్స్ ఫాలో అవ్వకపోతే చెత్తలాగే మిగిలిపోతావు. ఈ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ అని మర్చిపోయావా? ఎందుకు? ఈ రోజు నుంచి కకాషి కూడా నాలాగా జోనిన్, కాబట్టి మిషన్ ఈజీగా కంప్లీట్ చేయడానికి ఇక నుంచి మనం 2 టీమ్స్లో పని చేయబోతున్నాం. కకాషి క్యాప్టెన్లా 3 మ్యాన్ టీం, ఇంకా నేను ఒక్కడే ఇంకో టీం. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఓబిటో. కకాషికి ఏం ప్రెజెంట్ తెచ్చావు? సారీ, నేను అప్పుడు వినలేదు. నా నుంచి ఇదే నీ గిఫ్ట్, కస్టమ్ మేడ్ కూనాయ్ అని మినాటో తన కూనాయ్, రిన్ తన మెడికల్ కిట్ గిఫ్ట్స్ ఇస్తారు. నీకేం కావాలి? నేనేం తీసుకురాలేదు. తెలుసులే, ఒకవేళ ఇచ్చినా అది ఎలాగో నాకు పనికొచ్చేది ఇవ్వలేవు. అసలు నువ్వెలారా జోనిన్ అయ్యావు? నువ్వు అవ్వలేకపోయావు కదా. నేనే ఉచిహా క్లాన్కి చెందిన ఓబిటో ఉచిహా. ఏదో ఒకరోజు నా షారింగన్నే వేకెన్ చేసి నీకన్నా గొప్ప నింజా అవుతా. ఉచిహా అంటే అందరూ ఎలీట్ నింజా కదా, అసలు నువ్వు ఉచిహా ఎలా అయ్యావు అని ఇద్దరు గొడవ పడబోతుంటే రిన్ వాళ్ళని ఆపుతుంది. ఇక తర్వాత మినాటో వాళ్ళ టీంకి మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కకాషి తన టీం అయిన రిన్ ఇంకా ఓబిటోతో ఎనిమీ బ్యాకప్ రాకుండా మెల్లగా కన్నాబి బ్రిడ్జ్ డిస్ట్రాయ్ చేయాలి. ఈ టైంలో మినాటో ఫ్రంట్ లైన్లో 1000కి పైగా ఉన్న షినోబి ఆర్మీతో ఫైట్ చేస్తూ డైవర్ట్ చేస్తాడు. అలా మిషన్ స్టార్ట్ చేసిన టీంకి స్టార్టింగ్లోనే ఎనిమి తగులుతాడు. దానితో కకాషి ఫస్ట్ టైం తన చిడోరి యూజ్ చేసి ఎనిమిని అటాక్ చేద్దామనుకుంటే మినాటో ఆపినా వినడు. సెన్సే, ఈరోజు ఈ టీంకి నేనే కెప్టెన్ అని చెప్పారు కదా అని బయలుదేరి ఎనిమిని అటాక్ చేస్తే అవి ఎనిమి క్లోన్స్ అని తెలుస్తాయి. అయినా ఆగకుండా అటాక్ చేస్తే ఎనిమి కకాషిని ఆల్మోస్ట్ అటాక్ చేసే టైంకి మినాటో కకాషిని కాపాడతాడు. ఇక్కడ మనకి మినాటో ఎనిమిని మార్క్ చేసినట్టు రివీల్ అవుతుంది. ఇక అంతే, ఎనిమి దాక్కొని రిలాక్స్ అవుతుంటే మినాటో తన బ్యాగ్ తీసి అది కింద పడే లోపు ఎనిమి వెనుకుంటాడు. అంటే నువ్వు ఎల్లో ఫ్లాష్ ఆఫ్ ద లీఫా? మా హిడెన్ రాక్ విలేజ్లో సుపీరియర్స్ నిన్ను చూస్తే వెంటనే పారిపోమని చెప్పారు. అలా ఎందుకు చెప్పారు ఇప్పుడు అర్థమవుతుంది. అలా ఎనిమిని ఓడించి కకాషికి జరిగిన గాయం వల్ల రిట్రీట్ అయ్యి క్యాంప్ సెట్ చేద్దామంటే నేను బాగానే ఉన్నా. ఏం బాగున్నావు? సెన్సే చెప్పినా వినకుండా వెళ్ళావు. ఏం జరిగిందో చూసావా? ఏం చేయకుండా ఏడుస్తున్న ఎలీట్ ఉచిహాకి నేనేం చెప్పాలనుకోవట్లేదు. అవి నా కన్నీళ్ళు కాదు, నా కంట్లో ఏదో పడింది. ఇక మీరిద్దరూ ఆపండి. కకాషి, షినోబికి రూల్స్ అనేవి ముఖ్యం, కానీ అవే అన్నీ కాదు. చూసావా? ఓబిటో నువ్వు కూడా. కకాషి, ఇంకొకటి, ఆ జుట్సుని ఇంకెప్పుడు వాడకు. అది చాలా స్పీడ్గా పవర్ఫుల్గా ఉందని ఒప్పుకుంటాను, కానీ నువ్వు అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంటే ఎనిమీ అటాక్ని కౌంటర్ చేయలేవు. కాబట్టి అదొక ఇన్కంప్లీట్ జుట్సు. మనం వెళ్ళే ముందు ఇంకోసారి చెప్తా, షినోబికి అన్నిటికన్నా ముఖ్యమైనది టీం వర్క్. అదే రోజు రాత్రి ఓబిటో తన సెన్సే మినాటోతో కకాషి నన్నెందుకు ఒక లూజర్లా చూస్తున్నాడు, రూల్స్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని అడగడంతో కకాషి అలా ఎందుకు తయారయ్యాడో చెప్తాడు. విలేజ్లో ఎంతో రెస్పెక్ట్ ఉన్న వైట్ ఫ్యాంగ్ ఆఫ్ ద లీఫ్ అయిన తన ఫాదర్ తన ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం కోసం వాళ్ళ మిషన్లో ఫెయిల్ అవుతారు. దానికి ఫైర్ కంట్రీకి చాలా లాస్ వస్తుంది. తిరిగి మిషన్లో తను కాపాడిన ఫ్రెండ్స్ అందరూ మిషన్ ఫెయిల్ అవడానికి కారణం తన ఫాదర్ అని నిందించడంతో అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాడు. దానివల్లే కకాషి ఇలా తయారయ్యాడు అని ఓబిటోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానివల్ల ఓబిటో కకాషిని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అలా తర్వాత రోజు ఇక 2 టీమ్స్గా విడిపోయి మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వస్తుంది. అలా బయలుదేరిన కకాషి టీంకి 2 ఎనిమీ నింజా అంబుష్ చేస్తారు. ముందు నుంచి ఒక టీంని అటాక్ చేసి డైవర్ట్ చేసి వెనక నుంచి రిన్ని కిడ్నాప్ చేస్తారు. వెంటనే ఓబిటో వాళ్ళ వెనక వెళ్ళడానికి ట్రై చేసినా కకాషి ఆపుతాడు. నువ్వేం చెప్తున్నావు, నీకు అర్థమవుతుందా? ఈ మిషన్ ఇక మన ఇద్దరమే కంటిన్యూ చేస్తున్నాం. రిన్, మరి రిన్ సంగతి ఏంటి? రిన్ గురించి తర్వాత. ఎనిమికి మనం ఏం చేయబోతున్నామో తెలియాలి, కాబట్టి రిన్ని చంపరు. అంతేకాక రిన్ ఒక మెడికల్ నింజా, కాబట్టి పనికొస్తుందని చంపరు. కానీ అసలు ప్రాబ్లం, రిన్ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే ఎనిమి బ్రిడ్జికి కాపలా పెడతారు. అప్పుడు మిషన్ కంప్లీట్ చేయడం కష్టమవుతుంది. అసలు రిన్ సేఫ్గా ఉంటుందని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు మిషన్ కన్నా మనకి రిన్ని కాపాడడమే ముఖ్యం.
ఒక షినోబీగా టీమ్మేట్స్ చనిపోయినా మిషన్ని కంప్లీట్ చేయాలి. అదే మన రూల్. ఈ మిషన్ ఫెయిల్ అయితే యుద్ధం ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల ఎంతోమంది చనిపోతారు. ఇదంతా నీ అనాలిసిస్ అంతే కదా? జరుగుతుందో లేదో తెలియని దానికి నీ ఫ్రెండ్ని చావుకు వదిలేస్తావా? నువ్వు నేను ఎప్పుడు గాయపడినా రిన్ తన మెడికల్ నింజుట్స్తో హీల్ చేసేది మర్చిపోయావా? తను లేకపోతే మనం ఎప్పుడో చనిపోయి ఉండేవాళ్ళం. అది రిన్ బాధ్యత అనడంతో ఓబిటో కకాషిని ఒక్కటి పీకి, నువ్వంటే నాకు అందుకే నచ్చదు, నేను నీకు నచ్చకపోయినా నేనే నీ కెప్టెన్, నువ్వు నేను చెప్పినట్టే చెయ్యాలి. ఓబిటో నీకంత పవర్ లేదు, అందుకే నేను కెప్టెన్. అయితే రిన్నని ఎందుకు కాపాడవు? నీకు ఒక ఫ్రెండ్ని కాపాడే పవర్ కూడా లేదా? నీ ఎమోషన్స్తో ఏది పడితే అది చేస్తే ముఖ్యమైన మిషన్ ఫెయిల్ అయిపోతావు. అర్థం చేసుకో. రిన్ నీ కోసం ఎంతో ఆలోచించి నీకు మెడికల్ కిట్ కూడా ఇచ్చింది. మెడికల్ కిట్స్, మెడికల్ నింజుట్సు లాంటివి మిషన్ సక్సెస్ రేట్ పెంచడానికి. మన మిషన్స్కి ఎమోషన్స్తో పని లేదు అనడంతో ఓబిటో వీడు ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడేంటి అని షాక్ అయ్యి, నువ్వు నిజంగా అలానే ఫీల్ అవుతున్నావా అని అడిగిన కకాషి తన ఫాదర్కి జరిగింది గుర్తు తెచ్చుకొని అవును అంటాడు. అయితే నేను ఒక్కడనే రిన్నుని కాపాడడానికి వెళ్తున్నా. నీకు రూల్స్ బ్రేక్ చేస్తే ఏం జరుగుతుందో తెలీదు. నేను వైట్ ఫెంగ్ ఒక అసలైన హీరో అని నమ్ముతున్నా. మన నింజా వరల్డ్లో రూల్స్ అనేవి బ్రేక్ చేస్తే చెత్త అనేది నిజమే, కానీ తన ఫ్రెండ్స్ గురించి ఆలోచించనుడు చెత్త కన్నా హీనం అని ఓబిటో ఒక్కడే రిన్నిని కాపాడడానికి బయలుదేరతాడు. ఇదే టైంలో మినాటో బ్యాటిల్ ఫీల్డ్కి లీఫ్ టీమ్కి బ్యాకప్ కింద వెళ్ళి ఎనిమితో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. దారిలో వెళ్తున్న కకాషికి ముందుగా జరిగిన గాయం వల్ల తనని హీల్ చేసిన రిన్ ఇంకా ఓబిటో చెప్పిన మాటలు, దానితో పాటు మినాటో రూల్స్ కన్నా టీం వర్కే ఇంపార్టెంట్ అని చెప్పిన మాటలు గుర్తొస్తాయి. కట్ చేస్తే ఇదే టైంలో ఓబిటో ఎనిమి హెడౌట్కి రీచ్ అవుతాడు. ఇది తెలుసుకున్న ఎనిమి టీంలో ఒకడు తన కామోఫ్లో జుట్సు వాడి ఎనిమిని ఓడించడానికి డిసైడ్ అవుతాడు. దానితో ఓబిటోని వెనక నుంచి అటాక్ చేయబోతుంటే టైంకి కకాషి వచ్చి కాపాడతాడు. కకాషి నువ్వెందుకు వచ్చావు? నిన్నొక్కడనే వదిలేస్తే ఏడుస్తూ కూర్చుంటావని. సిల్వర్ హెయిర్ ఇంకా ఆ బ్లేడ్, నువ్వు వైట్ ఫెంగ్ ఆఫ్ ద లీఫా? ఇది మా నాన్న జ్ఞాపకార్థం. ఓ అయితే నువ్వు వాడి కొడుకువా? అయితే భయపడక్కర్లేదు అని మళ్ళీ తన జుట్సు వాడి మాయమయ్యి ఓబిటోని అటాక్ చేయబోతుంటే కకాషి అడ్డు రావడంతో కకాషి కన్ను పోతుంది. తను వీక్గా ఉండడం వల్లే, తనని కాపాడడం వల్లే కకాషి తన కన్ను పోగొట్టుకున్నాడు అని బాధతో తన షారింగన్ అవేకన్ అవ్వడం వల్ల వెనక నుంచి అటాక్ చేసిన ఎనిమిని అటాక్ చేసి ఓడిస్తాడు. ఇక తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అయిన రిన్నుని కాపాడడానికి కకాషి ఇంకా ఓబిటో కలిసి ఎనిమి హెడౌట్లో ఎంట్రీ ఇస్తారు. దానితో ఇద్దరూ కలిపి టీం వర్క్తో మంచి ఫైట్ చేసి ఎనిమిని ఓడించి గెంజుట్సులో ఉన్న రిన్నుని కాపాడతారు. కానీ ఇంకా బతికే ఉన్న ఎనిమి తన ఎర్త్ స్టైల్ జుట్సుతో వాళ్ళ హైడౌట్ కూలిపోయేలా చేస్తాడు. పారిపోవడానికి ట్రై చేస్తూ పడిపోయిన కకాషిని కాపాడడానికి ట్రై చేస్తూ తన ఫ్రెండ్ ఓబిటో ఇరుక్కుపోతాడు. మీరు బాగానే ఉన్నారా? రిన్, కకాషి. ఓబిటో పరిస్థితి చూసిన కకాషి కాపాడడానికి ట్రై చేసినా ఏమీ చేయలేకపోతాడు. కకాషి ఆపే, చూస్తుంటే నేను బయటపడలేను. నా రైట్ సైడ్ అంతా పూర్తిగా క్రష్ అయిపోయింది, దానిని ఫీల్ కూడా అవ్వలేకపోతున్నా. ఎందుకు ముందు నువ్వు అడిగినప్పుడే రిన్నుని కాపాడడానికి వచ్చుంటే అసలు ఇలా జరిగేదే కాదు. అసలు నేనేం జోనీని? నేను మర్చిపోయా కకాషి, నువ్వు జూనియర్ అయిన తర్వాత నేను ఒక్కడనే నీకు ప్రెజెంట్ ఇవ్వలేకపోయా. అప్పుడు నీకేమివ్వాలో తెలియలేదు, కానీ ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది. కంగారు పడకు, అది నీకు అనవసరమైందేం కాదులే. నేను నా షారింగన్ని నీకు ఇద్దామనుకుంటున్నా. విలేజ్ నీ గురించి ఏమనుకున్నా నా దృష్టిలో నువ్వు ఒక గొప్ప జోనిన్వి. దయచేసి దీనిని యాక్సెప్ట్ చెయ్యి. నేను ఇప్పుడు చనిపోయినా నీ కంటిగా మారే ఫ్యూచర్ని చూస్తా. తన ఫ్రెండ్ కోరికని యాక్సెప్ట్ చేసి షారింగన్ని పొందిన కకాషి తన చిడోరిని పర్ఫెక్ట్ చేసి ఫైట్ చేసి ఎనిమిని వన్ షాట్ చేస్తాడు. కకాషి, రిన్ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎనిమి రీఇన్ఫోర్స్మెంట్స్ రావడంతో కకాషి, రిన్ ఇక వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడే కకాషి నేను ఫ్రెండ్స్ అవుతుండగానే ఇలా ఎందుకు? రిన్కి ఇప్పటి వరకు ప్రపోజ్ కూడా చేయలేకపోయా. అందరితో ఇంకొంత టైం గడిపే ఛాన్స్ వస్తే బాగున్నా. కట్ చేస్తే బయటపడిన కకాషి ఇంకా రిన్ని ఎనిమి చుట్టుముడతారు. రిన్నిని కాపాడతా అని ఓబిటోకి ఇచ్చిన మాట కోసం కకాషి ఫైట్కి రెడీ అవుతాడు.
కట్ చేస్తే స్పృహ కోల్పోయిన కకాషి లేచి చూస్తే తన సెన్సై మినాటో తన గిఫ్ట్గా ఇచ్చిన కూనై ద్వారా టెలిపోర్ట్ అయి కాపాడినట్టు రివీల్ చేస్తాడు. అలా తన సెన్సైతో కలిసి కన్నాబి బ్రిడ్జ్ని డిస్ట్రాయ్ చేసి మిషన్ని కంప్లీట్ చేస్తాడు. ఇలా ఆ రోజు ఈ బ్యాటిల్లో 2 షారింగన్ ఉన్న హీరోస్ పుట్టారు. ఒకడి పేరు మెమోరియల్ స్టోన్ మీద లిఖించబడితే ఇంకొకడు కకాషి ఆఫ్ ద షారింగన్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇదంతా గుర్తు తెచ్చుకున్న కకాషి, ఓబిటో అది నువ్వేనా? నువ్వు ఓబిటో ఉచిహావా? నువ్వు కావాలంటే ఆ పేరు వాడుకో, దానికంటూ ఏ అర్థం లేదు. అంటే నువ్వు ఆ రోజు బతికావా? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేను ఆ రోజు బతకడం అనేది ఇంపార్టెంట్ కాదు, కారణానికి వస్తే ఎందుకంటే నువ్వు రిన్నుని చావనిచ్చావు. రిలాక్స్ అవ్వు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు కకాషి? నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా? ఇప్పుడు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచం అంతమవ్వబోతుంది. కకాషి సెన్సే, ఏం జరిగిందో తెలియదు కానీ మీరిప్పుడు ఎమోషనల్ అయ్యే టైం లేదు. కావాలంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందు వీడిని ఆపాలి. కకాషి, నారుటో చెప్పింది కరెక్ట్. ఈ ప్రపంచం మన మీద ఆధారపడుతుంది అంటుండగా ఓబిటో కకాషిని తన 5 స్టైల్ జుట్సుతో అటాక్ చేస్తే నారుటో తన చాక్రా టైల్స్తో తిప్పి కొడతాడు. ఇదే టైంలో మాదరా ఉచిహా ఎంట్రీ ఇస్తాడు. ఇంత టైం అయినా క్యాప్చర్ చేయలేదు. మాదరా అసలు ఎక్కడికి ఎలా వచ్చాడు? కాగే ఎక్కడా? ఏమో, ఎవరికి తెలుసు. వాళ్ళు బాగా లేరేమో అనడంతో పూర్తిగా ఓడిపోయిన కాగేని చూస్తాం. ఇక్కడ సెన్సార్షిప్ వల్ల యానిమేలో చూపించాడు కానీ సునాడే 2 ముక్కలైపోయి ఉంటుంది. ఆఖరిగా మిగిలిన చాక్రాతో సునాడే కాట్సువేని సమన్ చేస్తే మీ బాడీని అతికించమంటారా? అది తర్వాత మిగిలిన కాగేని నా దగ్గరికి తీసుకురా, వాళ్ళని ఇంకా కాపాడగలను. తిరిగి మాదరా ఫైట్లో మన హీరో నారుటో 8 టైల్స్ మీద ఉన్న రాడ్స్ని తీసి మాదరాన్ని అటాక్ చేస్తే మాదరా ఈజీగా ఆపుతాడు. రాడ్స్ తీయడం వల్ల ఫ్రీ అయిన బీ కూడా ఫైట్కి రెడీ అవుతాడు. ఇక్కడ బ్యారియర్లో ఉన్న స్టాట్యూని చూసిన మాదరా, ఓబిటో 8 టైల్స్ ఇంకా 9 టైల్స్ని క్యాప్చర్ చేయకుండానే ప్లాన్ స్టార్ట్ చేసావా? దీనికోసమే నన్ను ఇలాంటి స్థితిలో రివైవ్ చేసావా? నువ్వు ఒక్కడవే ఏం చేస్తున్నావు? నాగాటో ఎక్కడ? నువ్వు నన్ను రీబర్త్తో కదా రివైవ్ చేయాలి. అదే కదా మన అగ్రిమెంట్. మీరు వాడిని వాడుకుందాం అనుకున్నారా? వాడు మనల్ని మోసం చేశాడు. సరే, ఇంకా టైం ఉంది. నేను 8 టైల్స్ ఇంకా 9 టైల్స్ని క్యాప్చర్ చేస్తా అంటుండగా మన హీరో నారుటో తన మినీ టైల్ బీస్ట్ బాంబ్తో అటాక్ చేస్తే మాదరా తన ఉచిహా ఫ్యాన్తో అబ్జర్వ్ చేసుకొని డ్యామేజ్ అంతా రిఫ్లెక్ట్ చేస్తే డ్యామేజ్ తీసుకున్న క్లోన్ మాయమవుతుంది. ఇక్కడ మాదరా 8 టైల్స్ ఇంకా 9 టైల్స్ని క్యాప్చర్ చేయడానికి డిసైడ్ అయ్యి ఓబిటోని మిగిలిన 2 చూసుకోమంటే, ఓబిటో అసలేం జరిగింది? నువ్వు ఇలా ఎందుకు అనడంతో ఓబిటో జరిగింది గుర్తు చేసుకుంటాడు. నేను చనిపోయానా అనుకుంటూ లేచి చూస్తే వయసు అయిపోయిన మాదరా ఉంటాడు. మీరు కూడా ఉచిహాయేనా? అయ్యుండొచ్చు. ఈయన నన్ను రక్షించాడా? కానీ మనం ఎక్కడున్నాం? అంతా చీకటిగా ఉంది. అసలు మీరెవరు? కొంపతీసి మీరు నన్ను స్వర్గానికి వెళ్ళాలో లేదో నిర్ణయించే యమదూత అంటూ మాదరా వెపన్ని చూసి, నాకు ఇంకా చావాలని లేదు. మీరు ఉచిహా రేపరా? నేనెప్పుడు ముసలి వాళ్ళకి హెల్ప్ చేసేవాడిని. నన్ను నరకానికి పంపద్దు. అబ్బా, నీకింకా నొప్పి పుడుతుందంటే నువ్వు బతికే ఉన్నావు. కానీ నువ్వు బతికావంటే అద్భుతమే. ఆ రాళ్ళ మధ్య నలిగిపోయి ఉండాలి. చూస్తుంటే వాటి మధ్యలో నుండే వచ్చినట్టున్నావు. అసలు నేను ఎక్కడ దొరికా? నేను నీ బాడీని ఒక సీక్రెట్ టనల్లో కనుక్కున్నా. కానీ నీ సగం బాడీ అంతా క్రష్ అయిపోవడంతో కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చా. కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నీ రుణం తీర్చుకునేలా చేస్తా. మీకే సాయం చేయమంటారు? కానీ బతికే ఉన్నా కాబట్టి వెంటనే ఇంటికి వెళ్ళాలి. అసలే యుద్ధం జరుగుతుంది. నాకు షారింగన్ కూడా ఉంది కాబట్టి నా ఫ్రెండ్స్ని కాపాడుకోవచ్చు. నీ ఫ్రెండ్స్ని కాపాడుకుంటావా? నువ్వున్న పరిస్థితిలో కష్టం. లేదు, ఆఖరికి నా షారింగన్ అవేకెన్ చేసుకున్నా. అలానే వాడితో కూడా కలిసి పనిచేయగలను. వాస్తవికానికి మేల్కో. అన్నీ నువ్వు అనుకున్నట్టు జరగవు. నువ్వు ఎంతకాలం జీవిస్తావో అంత ఎక్కువగా తెలుసుకుంటావు. ఈ శపించబడిన ప్రపంచంలో ఉన్నది నొప్పి ఇంకా బాధ మాత్రమే. ఎక్కడైతే వెలుతురుంటుందో అక్కడే చీకటి కూడా ఉంటుంది. గెలిచేవారున్నంత వరకు ఓడిపోయేవారు కూడా ఉంటారు. శాంతిని కాపాడాలనుకునే స్వార్థంలో యుద్ధం పుడుతుంది.
అలానే ప్రేమని రక్షించడానికి ద్వేషం, ఇవి వేరు చేయలేని సంబంధాలు. ఈ ముసలోడు ఏదోటి వాగుతానే ఉంటున్నాడేంటి? అసలు మనం ఎక్కడున్నాం? ఒకరిని కాపాడే ప్రయత్నంలో నువ్వు గాయపడ్డావు, నిజమే కదా? నోరు మూసుకుంటావా? నాకు ఇక్కడ ఉండాలని లేదు. నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఇక్కడ ఓబిటో అసలు విలేజ్లో ఎక్కడ చూడలేదు. వీడొక రోగ్ నింజానా అనుకొని, అసలెవరు మీరు? నేను ఉచిహా గోస్ట్ అయిన మాదరా ఉచిహా. మాదరానా? వాడు చనిపోయి చాలా కాలమైంది. చెప్పాలంటే చావునే మోసం చేస్తున్నా. నా వెనుకున్న గెడో స్టాచ్యూ చాక్రా వల్లే బతుకుతున్నా. ఇదంతా చూసిన ఓబిటో భయంతో ఎలాగైనా వెళ్ళాలనుకుని ట్రై చేస్తూ పడిపోతాడు. అంతగా ప్రయత్నించకు, మనిద్దరం బయటపడలేం. ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కువగా కదిలితే నీకు అటాచ్ చేసిన సింథటిక్ టిష్యూని డ్యామేజ్ చేస్తావు. చావాలనుందా? అసలు నన్ను ఎందుకు బతికించావు? అసలు ఒక పిల్లోడైన నన్ను ఎందుకు బంధించావు? ఈ చీకటిని చెరిపేయాలి. విజేతలు మాత్రమే ఉన్న ప్రపంచం, శాంతి మాత్రమే, ప్రేమ మాత్రమే ఉన్న ప్రపంచం. నేను దానిని సృష్టిస్తా. నాకు అది అనవసరం. నేను నా ఇంటికి వెళ్ళాలి. చెప్పా కదా, అన్నీ అనుకున్నట్టే జరగవు. త్వరలోనే తెలుసుకుంటావు. కావాలంటే నిన్ను నువ్వు చంపుకో, కానీ నీ షారింగన్ నేను తీసుకుంటా. నీకు ఆల్రెడీ షారింగన్ ఉంది కదా? ఇది నా షారింగన్ కాదు, నా కళ్ళొకరికిచ్చా. అంతేకాక ఇంకో ప్లేస్ ఖాళీగా ఉంది. షారింగన్ అసలైన పవర్ 2 కళ్ళు కలిస్తేనే వస్తుంది. అంటే నేను కకాషితో కలిస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతానా? అప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ కాపాడచ్చు. కకాషి, రిన్, నా కోసం ఆగండి అని ఎంతగానో ట్రై చేసి స్ప్రో కోల్పోయి మళ్ళీ లేచి చూస్తే జెట్సు పలకరిస్తాడు. ఇక్కడ మాదరా ఓబిటోని చూసుకోవడానికి జెట్సు ఇంకా గురుగురుని కాపలా కింద పెట్టాడని, ఓబిటో తప్పించుకోకుండా ఎగ్జిట్ని ఒక పెద్ద రాయితో మూసాడని ఓబిటో తెలుసుకుంటాడు. అలానే జెట్సు మాదరా ప్లాన్ గురించి చెప్పి అందరినీ ఒక పెద్ద గెంజుట్సులో పెడితే చనిపోయిన వాళ్ళని కూడా కలుసుకోవచ్చు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదంతా పట్టించుకోకుండా ఓబిటో మళ్ళీ తన ఫ్రెండ్ అయిన కకాషి, ఇంకా తన సెన్సే అయిన మినాటో, అలానే తన లవర్ అయిన రిన్ని ఎలాగైనా బయటపడి కలుసుకోవాలని మనసులో పెట్టుకొని గురుగురు సాయంతో ట్రైనింగ్ చేస్తాడు. అలా ట్రైనింగ్ చేస్తుండగా ఒకసారి ట్రైనింగ్లో గాయపడిన ఓబిటో గాయానికి రిన్ బ్యాండేజ్ కట్టి, అన్న విషయం గుర్తు తెచ్చుకొని త్వరలో మిమ్మల్ని కలుసుకుంటా రిన్, కకాషి అనుకుంటుండగా జెట్సు, నీ ఫ్రెండ్స్ అయిన కకాషి ఇంకా రిన్ ఆపదలో ఉన్నారు, వాళ్ళని మిస్ట్ షినోబి చుట్టుముట్టారు అని చెప్పడంతో ఓబిటో తన పవర్ అంతా వాడి ట్రై చేసినా బయటపడలేకపోతాడు. దానితో గురుగురు తన బాడీ ఇచ్చి హెల్ప్ చేస్తాడు. దానితో ఒక్క దెబ్బకి రాయిని పగలగొట్టి వెళ్తున్నావా? నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్, కానీ ఇంక నేను వెళ్ళాలి. నేను ఇక తిరిగి రాను. నువ్వు మళ్ళీ వస్తావు, అప్పుడు నేను చెప్పిన దాని గురించి తెలుసుకుంటావు. దానితో కకాషి ఇంకా రిన్ దగ్గరికి బయలుదేరిన ఓబిటో, అక్కడ మినాటో సెన్సే లేరా అని అడిగి తన సెన్సే అక్కడ లేరు అని తెలుసుకుంటాడు. దారిలో వెళ్తున్న ఓబిటోకి మనసులో ఒక్కటే ఆలోచన, కకాషి దయచేసి రిన్నుని కాపాడు, నేను వెంటనే వస్తున్నా. వెళ్తున్న ఓబిటోకి రిన్ ముఖం కనిపిస్తున్నా వెళ్తూనే ఉంటాడు. అక్కడికి చేరుకుంటే చూసింది కకాషి చేతిలో చనిపోయిన రిన్ని. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చావుని కల్లారా చూసిన కకాషి ఇంకా ఓబిటో ఇద్దరూ వాళ్ళ మంగక్యో షారింగన్ని వేకెన్ చేసుకుంటారు. కానీ కకాషి స్పృహ కోల్పోతే ఓబిటో కోపంతో రగిలిపోతాడు. నేను అసలు ఎక్కడున్నా? ఇదంతా నిజమై ఉండదు అంటూ ఒక్కొక్కడిని దారుణంగా చంపుతాడు. ఇంతకాలం హషిరామా సెల్స్తో ఉండడం వల్ల వుడ్ స్టైల్ కూడా యూజ్ చేయగలుగుతాడు. రిన్నుని కోల్పోయిన బాధలో ఒక్కరిని కూడా వదలకుండా రక్తపాతం సృష్టిస్తాడు.
ఉన్నది నరకంలో. ఓబిటో ఎంతగానో ప్రేమించిన రిన్ చనిపోవడంతో మాదరా మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. అట్లీస్ట్ కలలోనైనా తను ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటాడు. రిన్, నేను నిన్న ప్రపంచంలో కలుసుకుంటా. ఈ ప్రపంచంలో బాధలన్నిటినీ చెరిపేస్తా. అందుకే తిరిగొచ్చా. ఎవరైనా నిన్ను చూసారా? వాడిని చూసిన మిస్ నింజా అందరినీ చంపేశాడు. కానీ వాడి ఫ్రెండ్ కకాషిని మాత్రం వదిలేశాడు. నీ టీమ్మేట్ని చంపలేకపోయావా? లేదు, వాడిని పట్టించుకోలేదు. కకాషి బతికినా చచ్చినా పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే వాడు మన ప్రపంచంలో ఉండబోతున్నాడు. రిన్ను కూడా ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించాలో చెప్పు మాదరా. ఇప్పుడు నీ థ్యాంక్స్కి రుణం తీర్చుకోబోతున్నావు మన రక్షకుడిలా అంటూ గెంజుట్సు ద్వారా తన ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందరినీ గెంజుట్సులో పెట్టాలంటే మన కళ్ళని కాకుండా మూన్ను ఉపయోగించాలని, టెంటైల్స్ గురించి, తనలో హషిరామా సెల్స్ వల్ల ఎవేకనైన రినేగాన్ గురించి, దానివల్ల తను సమన్ చేయగలిగిన గెడో స్టాట్యూ గురించి మొత్తం చెప్తాడు. అలా తనకి తెలిసిన జుట్సు ఇంకా తెలుసుకున్న విషయాలు అన్నీ చెప్పి ఓబిటోకి హెల్ప్ చేయడానికి బ్లాక్ జెట్సును కూడా క్రియేట్ చేస్తాడు. ఇక నేను మళ్ళీ వచ్చే వరకు నువ్వే మాదరా. కట్ చేస్తే మాదరాని తిరిగి తీసుకురావడానికి ఇంకా గెడో స్టాట్యూని కంట్రోల్ చేయడానికి రినేగాన్ ఉన్న నాగటోని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అలా నాగటోకి తానే మాదరాగా పరిచయం చేసుకుంటాడు. నువ్వు ఒక క్రిమినల్ అయినా అయ్యి ఉండాలి, లేక ఒక పిచ్చోడివైనా అవ్వాలి. ఇంతకీ నీకేం కావాలి? రినేగాన్, మా ఆర్గనైజేషన్ అది అవేకెన్ చేసే అసలైన లీడర్ కోసం ఎదురు చూసింది. మీకు నా గురించి తెలుసా? నువ్వు ఆ గొప్ప సేజ్ ఆఫ్ 6 పాత్స్ పునర్జన్మవి. గ్రేట్ నేషన్స్ అన్ని వెలుగులో ఆనందపడుతూ మీలాంటి చిన్న నేషన్స్ని చీకటిలోకి నెట్టేస్తున్నాయి. అందుకే నీలో ఈ కన్నేర్పడింది. వెలుతురున్న చోటే చీకటి ఉంటుంది. గెలిచేవారున్నంత వరకు ఓడిపోయేవారు కూడా ఉంటారు. శాంతిని కాపాడాలనే స్వార్థంలో యుద్ధం పుడుతుంది. అలానే ప్రేమని రక్షించడానికి ద్వేషం. ఇవి వేరు చేయలేని సంబంధాలు. కానీ విజేతలు మాత్రమే ఉన్న ప్రపంచం, శాంతి మాత్రమే, ప్రేమ మాత్రమే ఉన్న ప్రపంచం. దానిని మనం క్రియేట్ చేయగలం. మాతో కలిస్తే ఎలాగో నీకు నేర్పిస్తా. రినేగాన్ అసలైన శక్తిని పొందగలిగితే నీ సొంత ప్రపంచాన్ని సృష్టించచ్చు. ఏమంటావు? మేము దీనికి ఒప్పుకోము. నువ్వు చెప్పేది నమ్మశక్యంగా లేదు. నువ్వు మమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నావు. ఒకరి బాధను అర్థం చేసుకోగలిగితేనే శాంతిని స్థాపించగలం. బాధని పంచుకుంటావా? అంటే పగనా? కాదు, ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవాలి. ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు కదా. ఇది అసాధ్యం అనడంతో వాళ్ళని నమ్మలేం అని వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళిపోతున్న నాగాటోతో ఓబిటో, నేను రోజు నీకోసం ఇక్కడికే వస్తా, నువ్వు తెలుసుకుంటావు మెల్లగా. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఓబిటో నాగాటోని వాడుకోవడానికి తానే సేజ్ ఆఫ్ 6 పాత్స్లా మళ్ళీ పుట్టాడు, తను ఈ ప్రపంచాన్ని కాపాడగలడు అని మంచి మాటలు చెప్పి నమ్మిద్దాం అనుకుంటాడు. కానీ యాహికో ఓబిటో నాగటోని వాడుకోవడానికే ఇది చేస్తున్నాడు అని అనుమానంతో ఓబిటోని దగ్గరికి రానివ్వడు. ఇదే టైంలో తన ఫ్రెండ్స్ చనిపోవడంతో కకాషి రోజు వాళ్ళ సమాధుల దగ్గర టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఇక్కడికి వచ్చిన ఓబిటో రిన్ సమాధి మీద కకాషి పెట్టిన పూలు విసిరేస్తాడు. దానికి కారణం ఓబిటో ఎప్పటికీ రిన్ చావుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు విలేజ్కి వచ్చింది కూడా రిన్ సమాధిని చూడడానికి కాదు, తన ప్లాన్ కోసం 9 టైల్స్ని వాడి లీఫ్ విలేజ్ని అటాక్ చేయించి 9 టైల్స్ని క్యాప్చర్ చేయడానికి. కానీ దానిని మన 4th హోకాగే మినాటో ఆపుతాడు. తన సెన్సేని చూసిన ఓబిటోకి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చినా ఓబిటో మైండ్లో ఉన్నది ఒక్కటే, మినాటో సెన్సే, ఇక ఈ విలేజ్, ఈ ప్రపంచం నాకు ఇవనవసరం. నారుటోతో ఫైట్ చేస్తున్న మాదరా అటాక్ చేస్తే దీనికి అయిపోతా అనుకున్నావా? నేను 4th హోకాగే కొడుకునిరా. అవునా? ఇంకా నువ్వు క్లోన్ కాదు, అసలైన జిన్చురికి అని కంట్రోల్లో ఉంటున్నా. ఇదే బీస్ట్స్ కూడా ఆపగలిగే హషిరామా వుడ్ అండ్ డ్రాగన్ అయితే నేను కూడా తగ్గేదే లేదు అని నారుటో తన టైల్ బీస్ట్ ఫామ్లో మాదరా వుడ్ డ్రాగన్ జుట్సుతో తలపడతాడు. ఇదే టైంలో కకాషి ఓబిటోతో ఫైట్ చేస్తున్నాడు. కానీ తన ఫ్రెండ్ని అటాక్ చేయలేక తన చేతిలో రిన్ చావడం వల్లే ఓబిటో ఇలా తయారయ్యాడని కకాషి గిల్టీ ఫీలింగ్లో ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇక నీ నోరు మూసుకుంటావా?
మాట్లాడడం తప్ప ఏమీ చెయ్యలేని చెత్తవే అంటూ కకాషిని తన జుట్సుతో తన డైమెన్షన్కి పంపుతాడు. బాధలో ఉన్న కకాషి, అవును నేను చెత్తనే, కానీ ఓబిటో ఎప్పటి నుండో నువ్వే నా హీరో, మరెందుకిలా అంటూ తన కాముయి వాడి మళ్ళీ బ్యాటిల్ ఫీల్డ్కి చేరుకుంటాడు. ఇదే టైంలో నారుటో టైల్ బీస్ట్ చక్ర మొత్తాన్ని వుడ్ డ్రాగన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. తిరిగి ఓబిటో దగ్గరికి వచ్చిన కకాషి, ఇలా ఎందుకు తయారయ్యావు, ఇదంతా రెన్ కోసమేనా అనడంతో కకాషిని ఓబిటో దారుణంగా అటాక్ చేసిన కకాషి తిరిగి ఫైట్ చేయడు. చెప్పా కదా చెత్తైన నువ్వు మాట్లాడకూడదు, ఇక చావు. నేను నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయా. నిజమే నేను చెత్తనే, కానీ నువ్వు లీఫ్కి హీరోవి, నువ్వు కూడా చెత్తగా మారాల్సిన అవసరం ఏముంది? ఇదే వాస్తవం. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో బతికున్నంత వరకు చెత్తగానే మారతారు. నువ్వు నేనే దానికి గొప్ప ఎగ్జాంపుల్స్. కకాషి, అందరినీ చెత్తగా మార్చే ఈ ప్రపంచ సైకిల్ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అందుకే నేను ఈ ప్రపంచాన్ని పూర్తిగా మార్చాలనుకుంటున్నా అంటూ కకాషిని ఓబిటో అటాక్ చేయబోతాడు. ఇదే టైంలో మాదరా తన వుడ్ జుట్సుతో నారుటో ఇంకా బీని బంధించి బీని అటాక్ చేయబోతాడు. కానీ ఓబిటో చెప్పింది వినడంతో, మీరు నాకు తెప్పించే పిచ్చ కోపానికి అస్సలు సరిగ్గా ఆలోచించలేకపోతున్నా, కాబట్టి ముందు నా గురించి చెప్పనివ్వండి అంటూ తన క్లోన్స్ యూస్ చేసి ఒక పక్క బీని ఇంకో పక్క కకాషిని కాపాడి, నేను చెత్తని కాదు, అలానే చెత్తలా మారాలనుకోవట్లేదు, నేను మిమ్మల్ని ఆపుతా, నేనుండగా నా ఫ్రెండ్స్ని చావనివ్వను అనడంతో కకాషికి గతంలో తాను చెప్పిన మాటలే గుర్తొచ్చి, నన్ను క్షమించు నారుటో, ఓబిటో మాటల్ని నీకు నేర్పించింది నేనే, కానీ నన్ను నేనే నమ్ముకోలేక తడబడ్డా అంటూ ఒక పక్క గాయ్ హిరుడోరాతో మాదరాని అటాక్ చేస్తే కకాషి తన లైట్నింగ్ బ్లేడ్తో ఓబిటోని ఎదిరిస్తాడు. ఓబిటో, ఒకప్పటి నీ బలమైన సంకల్పం ఇంకా బతికే ఉంది, నా పక్కనే ఉంది, కాబట్టి ఇప్పుడు నేను చేయగలిగేదల్లా ఆ నమ్మకమైన నారుటోని కాపాడటమే. ఇదే టైంలో బి మాదరా వుడ్ జుట్సు నుంచి తప్పించుకుంటాడు. షారింగన్తో నీ జుట్సుని పూర్తి చేసుకున్నావు, మాంగెక్యో కూడా ఏవేకం చేసావు, కానీ నిన్న డైమెన్షన్లోకి మళ్ళీ పంపితే తిరిగి రాగలవా ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో అంటూ నారుటోని తన ఉడ్జుట్సులో బంధించి కకాషిని టెలిపోర్ట్ చేద్దామనుకుంటే నారుటో ఒక్కటి పీకి ఓబిటోని ఆపుతాడు. ఇదే టైంలో 10 టైల్స్ ఉన్న బ్యారియర్లో క్రాక్ రావడంతో బి ఇంకా నారుటో క్లోన్ దానిని వెంటనే ఆపడానికి డిసైడ్ అవుతారు. తిరిగి కకాషి దగ్గర చాక్రా అయిపోవడంతో వీక్ అయిపోయిన కకాషిని ఓబిటో నుంచి ఎలా కాపాడాలి అనుకుంటుండగా, నారుటో నాతో స్విచ్ అవ్వు, కానీ వాదించకు, స్విచ్ అవ్వు అనడంతో కురామా స్విచ్ అయ్యి కకాషిని తన చెయ్యి ఇవ్వమని అడిగి కకాషిని ఓబిటో మీదకి విసిరేస్తే ఓబిటో తన డైమెన్షన్లోకి పంపుతాడు. దానితో నారుటో షాక్ అయ్యి, రే కురామా ఇలా చేసావేంటి, ఇప్పుడు నీకే డిస్ట్రాక్షన్స్ లేవు, ఇక ఇది నీకే వదిలేస్తున్నా నారుటో అనడంతో నారుటో అటాక్ చేస్తే ఓబిటో తన జుట్సుతో తప్పించుకుంటాడు. కానీ ఆల్రెడీ అక్కడే ఉన్న కకాషి ఓబిటో బాడీని అటాక్ చేస్తాడు. అది అటువైపు నుంచి కకాషి చేశాడు. ఇప్పుడు అర్థమైందా నేనేం చేశాను? నేను నా చాక్రాని కూడా కావాల్సిన వాళ్ళకి ఇవ్వగలను, అది ఎలా చేయాలో నీకు నేర్పిస్తా. నీ చాక్రా కకాషి సెన్సేకి ఎప్పుడిచ్చావు? ఇందాక కకాషి చెయ్యి పట్టుకున్నప్పుడు అంటుండగా కకాషి తన కాముయితో తిరిగి వస్తాడు. ఇదే టైంలో 10 టైల్స్ని ఆపడానికి డిసైడ్ అయిన బి ఇంకా నారుటో కలిసి అతి పెద్ద టైల్ బీస్ట్ బాంబ్ క్రియేట్ చేసి గెడో స్టాట్యూ నా బ్యారియర్ని అటాక్ చేస్తారు. జరిగిన బ్లాస్ట్కి భూమే కంపిస్తుంది. చాక్రా సెన్స్ చేస్తున్న నారుటో స్టాట్యూ యొక్క ఈవిల్ చాక్రా మాయమైపోయిందనుకొని సంబరపడతాడు. అయితే అయిపోయిందా? ఈ లోకం పని అయితే ఇక మొదలెడదామా అనడంతో రీసర్క్ట్ అయిన 10 టైల్స్ని చూస్తాం. 10 టైల్స్ రీసర్క్ట్ అవడంతో ఓబిటో మాదరా దాని మీదకి వెళ్తే నారుటో టీం అంతా ఒక్కటవుతుంది. కానీ స్టాట్యూ ఈవిల్ చక్ర అంతా మాయమైందనుకున్నా దానిలో ఎలాంటి ఎమోషన్స్ ఉండవు, అందుకే దానిని సెన్స్ చేయలేవు. అది నేచురల్ ఎనర్జీ లాంటిది, కాబట్టి సేజ్ మోడ్ యూస్ చేసావంటే అనడంతో నారుటో తన సేజ్ మోడ్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తే అసలు అంతులేని ఎనర్జీ సెన్స్ చేసిన నారుటో షాక్ అవుతాడు. ఇదే టైంలో మాదరా ఇంకా ఓబిటో 10 టైల్స్ని కంట్రోల్లోకి తీసుకుని, నేను వెంటనే ఇన్ఫినిట్ సుక్యోమి మొదలెడదాం అనుకుంటున్నా, దానికి కావాల్సిన మూడ్ని సమన్ చేయడానికి టైం పడుతుంది, వీళ్ళుంటే జుట్సును అడ్డుకుంటారు,
కాబట్టి స్టాట్యూ పవర్ వాడి ముందు వాళ్ళ అడ్డు తొలగిద్దాం. నిజమే కదా మదరా, నీకు టెంటైల్స్ పవర్ ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా అంటూ టెంటైల్స్తో అటాక్ చేయడానికి బయలుదేరతారు. ఇదే టైంలో కకాషి ఇంకా గాయని 9 టైల్స్ చాక్రాతో హీల్ చేయడానికి నారుటో లోపలికి తీసుకుంటాడు. దానితో అటాక్ చేయబోతున్న 10 టైల్స్ నుంచి 8 టైల్స్ ఇంకా 9 టైల్స్ తప్పించుకొని కురామా అటాక్ చేయడానికి ట్రై చేసిన 10 టైల్స్ విసిరి కొడుతుంది. దానితో 8 టైల్స్ ఇంకా 9 టైల్స్ కలిసి టైల్ బీస్ట్ బాంబ్ బరాజ్తో అటాక్ చేస్తే 10 టైల్స్ తన అటాక్తో బ్లాస్ట్ చేసి అటాక్ చేస్తుంది. ఈ అటాక్లో ఇరుక్కోవడం వల్ల బీ టెంటికల్ ఒక్కటే మిగిలినట్టు కనిపిస్తుంది. కానీ అటాక్ డైవర్షన్తో గాల్లోకి ఎగిరిన కకాషి ఇంకా నారుటో తన కామోయిలో ఉన్న బీని బయటికి తెస్తే బీ తన టైల్ బీస్ట్ బాంబ్తో 10 టైల్స్ కంటిన్యూ అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ 10 టైల్స్ తన వేలితో దాన్ని తిప్పి కొడితే 8 టైల్స్ ఎగిరిపోతుంది. 10 టైల్స్ నారుటో ఇంకా కకాషిని అటాక్ చేయడానికి ట్రై చేస్తే నారుటో కకాషిని కాపాడతాడు. ఇది చూసిన ఒబిటోకి, నారుటో నువ్వు నిజంగా అచ్చం అలానే ఉన్నావు, కానీ నువ్వు కూడా ఏదో రోజు అనుకుంటుండగా అటాక్ వల్ల అది నారుటో క్లోన్ అని రివీల్ అవుతుంది. దానితో 9 టైల్స్ చాక్రాలో ఉన్న నారుటో కకాషిని ఇంకా బీని కాపాడతాడు. కానీ చాక్రా అయిపోవడంతో 9 టైల్స్ చాక్రా పోతుంది. అలానే బీ కూడా చాక్రా అయిపోవడంతో నార్మల్ అయిపోతాడు. గాయ్ ఇంకా పూర్తిగా హీల్ అవ్వకపోవడం వల్ల పడిపోయి ఉంటాడు. తన కామోయి వాడి 8 టైల్స్ని డైమెన్షన్ లోపలికి బయటికి తేవడం వల్ల కకాషి చాక్రా కూడా అంతా అయిపోతుంది. చూస్తుంటే మీ అందరి చాక్రా అయిపోయినట్టుంది అంటుండగా నారుటో జుట్సు యూస్ చేయబోతుంటే, ఏంటి మళ్ళీ షాడో క్లోన్సా? మీ నెంబర్ ఎంత పెంచుకున్నా ఓడిపోతారు. నేను ఓడిపోను, వద్దు నారుటో. ఇప్పుడు షాడో క్లోన్స్ వాడితే నీ చక్ర ఇంకా తగ్గిపోతుంది, మనం ఈ యుద్ధం ఓడిపోతాం. మీరంతా ఎప్పుడూ ఒక మోట్లీ క్రూ అంతే. ఏంటి బ్రూస్లియా? వాడి లోపల సత్తా లేనప్పుడు తలలు ఎన్ని పెరిగితే మాత్రం ఏం ప్రయోజనం అంటున్నాడు. నువ్వు నేను ఇద్దరం శక్తి లేని షినోబి. నువ్వు కూడా కాదు, ఎవరైనా సరే ఆఖరికి నాలానే తయారవుతారు. నేను నీలా ఎప్పటికీ మారను. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? హొకాగే అవ్వడమే నా డ్రీమ్. కంగారు పడకు, అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఇన్ఫినిట్ సుకుయోమిలో నువ్వు కోరుకున్నట్టే హొకాగే అవుతావు. కాబట్టి ఈ ప్రపంచంతో పాటు అంతమైపో అని 10 టైల్స్తో అటాక్ చేస్తే అతి పెద్ద బ్లాస్ట్ అయ్యి విధ్వంసం జరుగుతుంది. కానీ అటాక్ మిస్ అవుతుంది. దానికి కారణం టైంకి ఈనో తన మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సుతో ఓబిటోని కంట్రోల్ చేసి అటాక్ని మళ్ళిస్తుంది. ఇక చూసుకోండి, ఎనిమి వాళ్ళని సెన్స్ చేయకుండా మిస్ట్ జుట్సు యూజ్ చేసి ఒకరి తర్వాత ఒకరు షినోబి అలయన్స్ అంతా మన హీరో నారుటోకి బ్యాకప్ ఇవ్వడానికి వచ్చేశారు. కానీ ఆ మిస్ట్ మొత్తాన్ని 10 టైల్స్ తిప్పి కొడితే మనకు ఒక పెద్ద ఆర్మీనే కనిపిస్తుంది. మేమిక మోట్లీ క్రూ కాదు, ఇదే అలైడ్ షినోబి ఫోర్సెస్ జుట్సు. ఈ జుట్సుతో మేము మీ అందరినీ ఆపుతాం. అది జరగదు. ఇప్పుడు మమ్మల్ని ఆపడంలో అర్థం లేదని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఈ యుద్ధం ముగిస్తే నీ జుట్సులో షినోబి అంతా మళ్ళీ విడిపోతారు. మళ్ళీ వాళ్ళల్లో ఒకరు మేము చేసేదే మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తారు. నువ్వెంత గింజుకున్నా విజయం అనేది ఉండదు. ఆ మట్టి బుర్రతో అర్థం చేసుకో. ఈ ప్రపంచంలో ఆశ అనేది లేదు. నాకు అది అనవసరం. ఆశ అనేది ఉండేలా నేను చేస్తా. అది ఉందో లేదో ఇప్పుడు వాదించడం అనవసరం. ఇక దీనిని ముగిద్దాం అనడంతో ఇదే టైంలో నారుటో ఎనిమితో మాట్లాడి డైవర్ట్ చేస్తుంటే షికాకు ఇనోయిచి వాళ్ళ జుట్సుతో అందరికీ అటాక్ చేయడానికి ప్లాన్ చెప్పినట్టు రివీల్ అవుతుంది. దానితో షినోబి అలయన్స్ అంతా వాళ్ళ అటాక్ స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ క్లౌడ్ నుంచి అంతా కలిసి వాళ్ళ లైట్నింగ్ జుట్సుతో 10 టైల్స్ కళ్ళు కప్పితే విండ్ స్టైల్ జుట్సుతో పాటు అబురామే క్లాన్ ఇన్సెక్ట్స్తో కాంబినేషన్ అటాక్ చేయడం వల్ల ఎనిమి ఎవరిని సెన్స్ చేయకుండా చేస్తారు. తర్వాత రాక్ నింజా వాళ్ళ ఎర్త్ స్టైల్ జుట్సుతో 10 టైల్స్ని భూమిలో పాతేస్తారు. ఇక నెక్స్ట్ అది బయటికి రాకుండా క్విక్ క్లైమ్ జుట్సుతో అటాక్ చేస్తే అది ఫాస్ట్గా సిమెంట్లా మారడానికి వాటర్ స్టైల్ జుట్సు వాడి గ్యాప్ లేకుండా ఫైర్ స్టైల్ జుట్సుతో సిమెంట్ని సాలిడ్గా చేస్తారు. ఇక మన హీరో నారుటో తన రసెన్ షురికెన్తో పాటు అలయన్స్లో అందరూ కలిసి మాదరా ఇంకా ఓబిటోని అటాక్ చేసి ఇక దీనిని ముగిద్దాం అనుకుంటే
టెంటైల్స్ తన కొత్త ట్రాన్స్ఫార్మేషన్లోకి మారి అందరినీ తిప్పికొట్టి బయటపడుతుంది. ట్రాన్స్ఫార్మ్ అయిన టెంటైల్స్ పవర్ బాగా పెరగడంతో దాన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. దానితో వాళ్ళు హషిరామా సెల్స్ వాడి కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేస్తారు. టెంటైల్స్ని యూజ్ చేసి రకరకాల ప్లేసెస్లో అటాక్ చేస్తే ఇలా ఎందుకు చేస్తున్నారో అనుకుంటారు. కానీ అది షినోబి అలయన్స్ బ్రెయిన్ అయినా వాళ్ళకి ప్లాన్ వేస్తున్న హెడ్ క్వార్టర్స్ని డిస్ట్రాయ్ చేయడానికి అని రివీల్ అవుతుంది. దానితో షికాకు ఇంకా ఇనోయిచి చనిపోయే ముందు షినోబి అలయన్స్లో ఉన్న అందరికీ ఆఖరి మెసేజ్ ఇవ్వడానికి డిసైడ్ అవుతారు. ఇక మీ అలైడ్ ఫోర్సెస్ బ్రెయిన్ని డిస్ట్రాయ్ చేశాం. వాళ్ళ ఫాదర్ చనిపోయిన ఇనో ఇంకా షికమారు బాధలో ఉన్న యుద్ధంలో ఓటమిని ఒప్పుకోకుండా వాళ్ళ ఫాదర్ చెప్పిన ప్లాన్ని ఫాలో అవడానికి డిసైడ్ అవుతారు. అసలు ఏం జరుగుతుంది? నువ్వు ఈ ప్లాన్కి అన్నిటికన్నా ఇంపార్టెంట్కి దాని గురించి కాదు, షికాకు ఇంకా ఇనోయిచికి ఏం జరిగింది అంటుండగా టెంటైల్స్ అటాక్ చేస్తే నెజి ఇంకా హియాషి కలిసి నారుటోని కాపాడి మనసు ఎక్కడో పెట్టుకొని అలా ఉండకు నారుటో. మనం యుద్ధంలో ఉన్నాం, కొంతమంది ప్రాణాలు కోల్పోతారు. కానీ ఇప్పుడు మనం యుద్ధంలో ఓడిపోతే అందరూ చనిపోతారు. నాకు తెలుసు, షికమారు ఇంకా ఇనో వాళ్ళ నాన్న షినోబిలా వాళ్ళ పిల్లల కోసం మరణించినందుకు ఆనందపడతారు. మా నాన్నలాగే నారుటో, మన ప్లాన్కి నీ పవర్ చాలా ముఖ్యం. కాబట్టి అది అమలు చేసే వరకు మేము నిన్ను కాపాడతాం. మొదలెట్టారు. ఈ స్పీచ్లు మొదలెట్టే ముందే అందరినీ చంపేద్దామనుకున్నా, కానీ టెంటైల్స్ని ఇలా కంట్రోల్ చేయడం చాలా కష్టమే. ఇలా ఇది నెక్స్ట్ ట్రాన్స్ఫార్మేషన్ అయ్యే వరకే కంట్రోల్ చేయగలం, కానీ తర్వాత కంట్రోల్ చేయాలంటే జించురికి అవ్వాలి. కానీ నేను టెంటైల్స్ జించురికి అవ్వాలంటే ముందు పూర్తిగా రివైవ్ అవ్వాలి. రీయానిమేషన్ అయినా నువ్వు లార్జ్ స్కేల్ అటాక్స్కి పర్ఫెక్ట్, ఎందుకంటే ఎన్నిసార్లు డిస్ట్రాయ్ అయినా మళ్ళీ వస్తావు. కానీ అందరినీ నాశనం చేసే టెంటైల్స్ టెయిల్డ్ బీస్ట్ బాంబ్ వాడట్లేదు, ఎందుకంటే నేను అందులో ఇరుక్కొని చేస్తా అని. అప్పుడు నువ్వు పెద్ద ప్రాబ్లంలో పడతావు, ఎందుకంటే నువ్వు పూర్తిగా రివైవ్ అయ్యి టెంటైల్స్ జించురికిగా మారాలంటే ముందు నన్ను బలి చేసి నీ మీద గేడో ఆర్ట్ ఆఫ్ రినరీ బర్త్ యూజ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలో చెప్పే పొజిషన్లో నువ్వు లేవు, అది మర్చిపోకు. చిట్టి ఎలుకలా ఉంటే నువ్వు గుంట నక్కలా తయారయ్యావే. నిన్నెప్పుడు నా ఫ్రెండ్ అనుకోలేదు, అలాగే. కానీ నెక్స్ట్ మనం ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. ఇలానే కొనసాగిద్దాం, వీళ్ళకి అసలైన నిరాశ అంటే ఏంటో చూపిద్దాం అంటూ టెంటైల్స్తో అందరినీ అటాక్ చేస్తాడు. దానిని ఆపడానికి మన హీరో నారుటో రసెన్ షురికెన్తో అటాక్ చేసి చాక్రా అయిపోవడంతో పడిపోతాడు. వెంటనే టెంటైల్స్ అటాక్ చేయడానికి ట్రై చేస్తే హియాషి అడ్డుకుంటాడు. కానీ పైనుంచి వచ్చే అటాక్ నుంచి నారుటోని కాపాడడానికి హినాటా ట్రై చేసినా వాళ్ళ వైపు వెళ్ళే అటాక్ని నెజి తన బ్యాకుగన్తో చూసి తను అడ్డుపడతాడు. ఇదే టైంలో కిట్సూచి తన ఎర్త్ స్టైల్ జుట్సు వాడి టెంటైల్స్ని బంధిస్తాడు. మెడికల్ టీం ఎక్కడున్నారు? ఇక్కడ తీవ్రంగా ఒకరు గాయపడ్డారు, త్వరగా రండి. వద్దు, నేనింకా నారుటో, లేడీ హినాటా మీకోసం చావడానికి కూడా సిద్ధపడింది. కాబట్టి మీరు మీ చేతులతో ఒక్కటి కన్నా ఎక్కువ ప్రాణాలకి బాధ్యత వహించాలి. చెప్పాలంటే నా ప్రాణం కూడా వాటిలో ఒకటయ్యేది. ఎందుకు ఇక్కడ ఇలా ఎందుకు చేసావు? నువ్వు హ్యూగా అందరినీ మారుస్తా అన్నావు కదా. చాలా కాలం ముందే నీ మాటలు విధి నాకు వేసిన సంఖ్యల నుంచి విడిపించాయి. నా కోసం ఎందుకు ఇంత చేసావు? నీ ప్రాణాలు కూడా ఎందుకు ఇచ్చావు? ఎందుకంటే నువ్వు నన్ను జీనియస్ అని పిలిచావు. నాన్న, నాకు ఇప్పుడే అర్థమవుతుంది మనం అనుకున్న వారి కోసం చావడంలో వచ్చే ఫ్రీడమ్. నీ ఫ్రెండ్స్ ఎవరిని చావనివ్వను అని చెప్పావు కదా నారుటో. నేనుండగా నా ఫ్రెండ్స్ని చావనివ్వను. ఆ మాటల్ని నీ చుట్టూ చూసి ఇంకోసారి చెప్పు, దమ్ముంటే ఇంకోసారి చెప్పు అంటున్నా. నీ చేతిలో చనిపోతున్న ఫ్రెండ్స్ని చూస్తూ ఇంకోసారి ఆ మాటలు చెప్పు. ఇదిలానే కొనసాగుతుంది. నువ్వు చెప్పిన గొప్ప మాటలు ఇంకా నీ సిద్ధాంతాలని అబద్ధాలుగా మారుస్తా. ఆశ ఇంకా సిద్ధాంతాలని నమ్ముకుంటే చివరికి ఇదే జరుగుతుంది. ఇదే వాస్తవికం. నారుటో, ఈ వాస్తవిక ప్రపంచంలో నీకేం దొరికింది? నీ అమ్మా నాన్న చనిపోయారు, అలానే నీ మాస్టర్ జిరాయా కూడా. మాకెదురుగా నుంచుంటే నీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఒక్కొక్కరిగా కోల్పోతావు. ఈ ప్రపంచం నీకిచ్చేదల్లా ఒక్కటే, ఎవరూ తోడులేని ఏకాంతం. నువ్వు పూర్తిగా నాలానే మారావు ఓబిటో. మెల్లగా నారుటో కూడా ఓటమి ఒప్పుకుంటాడు.
దానితో allied ఫోర్సెస్ పని ముగుస్తుంది. ఈ వాస్తవికాన్ని ఇంకా వదిలే రా, నాతో చేతులు కలుపు నారుటో అంటే ఆశ కోల్పోయిన నారుటోని హినాటా కొట్టి, ఇప్పుడే నెజీ చెప్పాడు కదా నీ చేతిలో ఒకటి కన్నా ఎక్కువ ప్రాణాలకి బాధ్యత వహిస్తున్నావని. అలా ఎందుకన్నాడో అర్థమైందా? నేనుండగా నా ఫ్రెండ్స్ని చావనివ్వను. ఆ పదాలు, వాటి వెనక ఉన్న నీ నమ్మకం ఎప్పటికీ అబద్ధాలు కాదు. వాటిని తను పూర్తిగా నమ్మడం వల్లే నీ కోసం తన ప్రాణాలు ఇచ్చాడు. నువ్వు మాత్రమే కాదు నారుటో, మేమంతా ఆ పదాల్ని మా గుండెల్లో దాచుకున్నాం. అవే మన ప్రాణాల్ని ఒకటి చేసి మనల్ని ఫ్రెండ్స్లా మార్చాయి. ఇప్పుడు ఓటమిని ఒప్పుకొని ఆ పదాల్ని, మన ఫీలింగ్స్ని వదిలేస్తే నిజీ నీ కోసం చనిపోయిన దానికి అర్థం ఉండదు. అప్పుడు నీ ఫ్రెండ్స్ నిజంగా చనిపోయినట్టు అవుతుంది. ఇదే నా ఫీలింగ్. కాబట్టి నారుటో, నాతో కలిసి నిలబడు. ఎందుకంటే ఎప్పటికీ నా మాట వెనక్కి తీసుకోకపోవడం నా నింజావే కూడా. నీ చేతిలో ఉన్నది ఒక్కటి కన్నా ఎక్కువే ప్రాణాలు. నన్ను మర్చిపోకు. తెలుసు, నేను నా ఫ్రెండ్స్ని ఎప్పటికీ విడిచిపెట్టను. కానీ నిజానికి నిజీ ఇంక దాపు, లేకపోతే ఈసారి నిన్ను ఓడించి నీ బాడీని కంట్రోల్లోకి తీసుకుంటా. అంతేకాక అన్నీ మర్చిపోయావా? నీ అమ్మ నాన్న కూడా నెజీ ఎందుకు చేశాడో అందుకే మరణించారని మర్చిపోయావా? నీ మీద నమ్మకం పెట్టి భవిష్యత్తును నువ్వు కాపాడతావని మరణించారు. కట్ చేస్తే ఓబిటో దగ్గర మాదరా, వీడు నారుటో ఎలా రెస్పాండ్ అవుతాడో చూసే వరకు చూస్తూ నుంచుంటాడా అనుకుంటుండగా టెంటైల్స్తో తనని ప్రొటెక్ట్ చేసుకొని టెయిల్ బీస్ట్ బాంబ్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ చాక్రా తిరిగి వచ్చిన బీ సాయి సాయంతో టెంటైల్స్ని చేరుకొని తన టెయిల్ బీస్ట్ బాంబ్తో టెంటైల్స్ని ఆపడానికి ట్రై చేస్తాడు. దానివల్ల అందరినీ కాపాడినా బీ చాలా డ్యామేజ్ తీసుకుంటాడు. ఇదే టైంలో హినాటా ఇంకా కురామా మాటల వల్ల మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చిన మన హీరో నారుటో తన మీద నమ్మకం పెట్టుకున్న అందరినీ గుర్తు తెచ్చుకొని హినాటాతో కలిసి నిలబడి, థ్యాంక్స్ హినాటా, అలానే నిజీ నీకు కూడా థ్యాంక్స్ అని తన చాక్రా మోడ్లోకి మారి ఫైట్కి రెడీ అవుతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చిన మన హీరో నారుటో ఏం చేస్తాడు? మాదరా ఇంకా ఓబిటోని ఓడిస్తాడా? ఓబిటో ఇంకా మాదరా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒరోచిమారు సాస్కేని ఎక్కడికి తీసుకెళ్లాడు? సాస్కే ఎవరిని కలవాలనుకుంటున్నాడు? ఏం చెయ్యాలనుకుంటున్నాడు? వీటన్నిటి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్కి వస్తే, చూనిన్ ఎగ్జామ్స్లో మన హీరో నారుటో తీసుకున్న రిటర్న్ ఎగ్జామ్లో కూర్చున్న సీట్ నెంబర్ ఎంతో తెలిస్తే కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. Bye.